వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. కానీ పుష్పటోలు చేయలేగా చేయలే. ఎందువల్ల చేత ఏం మరి దాంట్లో నాకు తగ్గ అంటే వేషం నేను అనుకోవడం సార్ అంటే కాస్టింగ్ అంటే ఇప్పుడు ఆయన దృష్టిలో మంచి యాక్టర్ ఉన్నానండి. నేను అదే చెప్పా, రంగస్థలంలో చేసిన వాళ్ళు ఎవరిని ఉప్పెనకి రిపీట్ చేయమన్నారు. ఫస్ట్ డే నేను ఉప్పెన ఆఫీస్కి వెళ్ళి బుచ్చిబాబు గారు ఆఫీస్కి కలుద్దామని అడిగితే ఆ స్టాఫ్ సార్ ఈ సినిమాలు మీకు ఉండదు సార్ అన్నారు. దేనికన్నా రంగస్థలంలో చేసిన వాళ్ళు ఎవరిని మేము ఎంటర్టైన్ చేయట్లేదు అన్నారు. దేనికంటే హీరో తాలూకు హీరో, సేమ్ ప్రొడక్షన్ హౌస్, సుకుమార్ గారి శిష్యుడు, పీరియాడిక్ మూవీ, సేమ్ విలేజ్ బ్యాక్డ్రాప్, ఇది కూడా రంగస్థలం 2 అయిపోద్దని చేయదలుచుకోలేదన్నారు. మీ ఆలోచన రైటే, నువ్వు సరే వచ్చేలేని చెప్పి సార్ కన్నా అనుకోకుండా మరి వాళ్ళ ఎవరిని పక్కన పెట్టారు కానీ మొత్తాన్ని నాకు ఐ గాట్ ఏ కాల్. రైట్, చాలా మంచి ఫ్యాషన్ చేశారు విజయ్ సేతుపతి గారితో. మరి అది నేను కోరితే రాలేదు, కోరుకున్నా రాలేదు. సో దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? మీరు రచయిత, పిఆర్పి ఒక పొలిటికల్ పార్టీకి స్క్రిప్ట్లు అవి రాశారు, మన పాంఫ్లెట్స్ అవి. మరోవైపు అనుకోకుండా అనూహ్యంగా ఇప్పుడు తెర మీద ఒక పవర్ఫుల్ విలన్గా ప్రత్యక్షమై ఐ థింక్ చాలా తక్కువ కాలంలోనే మీరు 40 సినిమాలు చేయడం అంటే నోటబుల్ ఫిల్మ్స్ అన్ని, నోటబుల్ క్యారెక్టర్స్ అంటే చాలా మీకు విధి చెట్టు తిప్పుతుంది. డెస్టినీ. ఏ దేవుడిని నమ్ముతారు సార్ మీరు? అంటే నమ్ముతారా దేవుడిని? దేవుడిని నమ్ముతా. ఒక పర్టికులర్ దేవుడిని అంటూ ప్రార్థన చేయను, కానీ నేను మాస్టర్ సివి గారు స్పిరిచువల్. మీరు స్పిరిచువల్, అందుకే ఒకలాంటి శాంతంగా అనిపిస్తారు. మీరేమో విలన్ గా మారారు. విలన్స్ మానసికమైన ప్రశాంతత ఉన్నవాళ్ళు, గంభీరమైన ఫేస్ వాల్యూ ఉన్నవాళ్ళు. మీకు కాంబినేషన్ సీన్స్ లో అదరగొట్టిన మీ కోస్టార్స్ ఎవరెవరు చెప్పండి సార్, మీ ఎక్స్పీరియన్సెస్. అంటే మంచి డైలాగ్, మీకు ఒక మంచి డైలాగ్, అవతల వాళ్ళకు మంచి డైలాగ్ ఉన్న పరిస్థితులు. బాలయ్య బాబుతో, ఎందుకంటే చిరంజీవి గారితో ఫస్ట్ సినిమా చేసినప్పుడు చిరంజీవి గారి క్యారెక్టర్, శంకర్ అనే క్యారెక్టరు సబ్మిసివ్ క్యారెక్టర్, అది ఎడ్యుకేటెడ్ పర్సన్, రూడ్ క్యారెక్టర్ కాదు అది. సో చిరంజీవి గారు చాలా సాఫ్ట్ నేచర్ ఉన్న క్యారెక్టర్ కాబట్టి నేను రెచ్చిపోటాకో నా క్యారెక్టర్ డామినేటింగ్ అనిపించడానికి కారణమైంది. ఫేస్ టు ఫేస్ ఊ అనేది బాలయ్య బాబుతోటే అఖండ. పిల్లకాలం అంటాడు కదా, అఖండ చాలా అసలు ఆ రోజుల్లో ఆ థీము, అవును, ఇదంతా కూడా అందరూ ఇష్టపడ్డారు. ఒక సూపర్ న్యాచురల్ పవర్ కరోనానే పారిపోయి చేశాడు కదా అఖండ. అఖండంలోనే బాలయ్య బాబుతో కాంబినేషన్ చేసిందే అసలు ఎమోషన్స్ ఇద్దరు. అంటే నేను ఇప్పుడు అలాంటి పెద్ద ఆర్టిస్ట్ దగ్గర మనం కాస్త చేయగలిగితే, ఆయన సూర్యుడైతే మనం చంద్రుడిలాగా, ఇంకా ఫుల్ మూన్ నైట్ మన ఫేస్ కానీ మన యాక్టింగ్ కానీ వాళ్ళ కాంతి కిరణాలు మనం పెట్టి ఇంకా షైన్ అవుతాం మనం. అలాంటి పెద్ద ఆర్టిస్ట్ ముందు చేయగలిగితే అదే అదృష్టం అండి. కరెక్టే. హీరో కాంబినేషన్ చేయటం అనేది ఇది నాకు. చిరంజీవి గారితో ఆ సినిమా, రంగస్థలం ఇమీడియట్గా రామ్ చరణ్ గారితో ఆ సినిమా. అసలు రామ్ చరణ్ గారు సమంత ఈ సినిమాలో పండించారు. అంటే యాక్టింగ్ ఫిలిం కుండే ఇది ఉంది అన్ని రకాలుగా అసలు వాళ్ళ సహజమైన నటన, ఆ సన్నివేశాలు, ఆ యాస, భాష అన్నీ కూడా. అవును. సో మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు సార్? ఇంతకాలం మీరు ఇంతమందితో చేస్తూ వచ్చారు, చూస్తున్నారు కూడా. అది ఫేవరెట్ డైరెక్టర్ అంటే ఒకళ్ళని చెప్పడం కష్టం అవుతుందండి. నాకు బాలచంద్ర గారు అంటే బాగా ఇష్టం ఉండేది. మన తెలుగులో బాపు గారు, విశ్వనాథ్ గారు అంటే ఉండేది. అదే ఒక్కొక్క సినిమాకి ఒకళ్ళు అద్భుతంగా చేస్తారో, ఆ అద్భుతమైన సినిమా చూసినప్పుడు బా ఏం చేశాడు ఈయన అనిపిస్తుంది. పర్టికులర్ డైరెక్టర్ అంటూ మీరు స్వతహాగా మీ ఓన్గా ఎందుకు యాక్టింగ్ని పర్సూ చేయలేదు ఫస్ట్ నుంచి? అంటే నేను చేశాను మేడం, నేను చేశాను. మెడ్రాస్ వెళ్ళిన వాడిని నేను 90s. అదే అప్పుడు శ్రీహరి గారు వాళ్ళందరూ ట్రై చేస్తున్నాం. నేను శ్రీహరి గారు అసలు క్యారెక్టర్స్ చిన్న చిన్న వేషాలు చేశారు, సింగిల్ సీన్సే ఉండే అప్పుడు. కానీ టర్నింగ్ పాయింట్ అది లేట్గా వచ్చింది. లేట్గా అంటే నేను అసలు ఆ తర్వాత నేను వదిలిపెట్టేసి ఇది జీవితం మనకి సరిపోతుందా రాదులే, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కొన్ని ఉండి నేను కేమ్ బ్యాక్ అండి. మరి యాదృచ్ఛికంగా మరి డెస్టినీ అది ఎవరో నాకు అప్పచెప్పిన బాధ్యత కాదు, కుటుంబ బాధ్యతలే. సిస్టర్ మ్యారేజ్ తాలూకు అప్పులు ఉండటం కానీ, అన్నయ్య అనారోగ్యం అయితే ఆయన ఫ్యామిలీ చూడాల్సిన పరిస్థితి కానీ, ఎవరు నువ్వు చూడమని చెప్పింది కాదు, నేను కాకపోతే ఇంకెవరు చూస్తారని. అంతే కదా. అలా ఆ రెస్పాన్సిబిలిటీ తోటి బాధ్యతల కోసం నాకు నేనే ఆశయాన్ని వదిలిపెట్టుకున్నాను. భగవంతుడు వదిలిపెట్టలేను. అది అది నాకు నిజంగా నిబద్ధత ఉంటే మన దగ్గర. ఇప్పుడు ఇలా చూడమని ఎవరు చెప్పాలా, వాళ్ళ సస్తాలే వాళ్ళ సావని అనుకోవాలా. ఇది నేను కాబట్టి ఎవరు చూస్తారో సమర్థుడిని. అసలు నేను అంతకుముందు కార్పొరేట్ కంపెనీ పనిచేసి వచ్చినండి, జగజిత్ ఇండస్ట్రీస్ అని సేల్స్ ఎగ్జిక్యూటివ్గా. మళ్ళీ ఆ లైన్కి వెళ్తే తక్కువ సంపాదన, ఆ రోజుల్లోనే 2000 అంత ఉండేది నాకు. అవును, పిచ్చి పిచ్చి చాకరీ ఉంటుంది. చాకరీ ఉంటుంది. టోటల్ మంత్ అంతా కష్టపడితే 2000 జీతం వచ్చేది. లెక్కల డివిజన్ పేగా వివా మాటం అన్నయ్య
ఆ కంపెనీ వాళ్ళది లిక్కర్ డివిజన్లో వర్క్ చేసేవాడిని వైజాగ్లో. అక్కడ నాటకాలు చేశా. ఓహో, సో అక్కడ రంగస్థలాన్ని మీరు రంగస్థలం అప్పుడే ఎక్కాం. నేను వైజాగ్ ప్రసాద్ గారు స్టేజీ చేసాం, ఒక స్టేజీ ఒక నాటకంలో. మిశ్రో గారు మా గురువు గారు, ఆయన గొప్ప దర్శకులు, నటుడు. ఆయన శిష్యరికం కాబట్టి ఆయన అక్షరాభ్యాసం, ఆయన బొట్టు పెట్టబట్టి కాస్త ఈ పాటి నటన వచ్చిందని అనుకుంటాను. నేను కెమెరా ముందున్నప్పుడు ఆయన్ని స్మరిస్తా, చిరంజీవి గారిని స్మరిస్తా ఎవ్రీ టైం. అవునా? బికాస్ వెన్ ఎవర్ ఐ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా, కడు మూసుని మాస్టర్ సివి గారిని, మిశ్రో గారిని, చిరంజీవి గారిని తలుచుకుంటా. జీవితం ఇచ్చింది ఆయన, నటన నేర్పింది ఈయన, బతికిస్తుంది, బ్రేక్ కాపాడుతుంది పైనుంచి ఆయన అని. సో అయితే మరి అప్పుడు సినిమా ఇండస్ట్రీలో ట్రై చేస్తున్న టైంలో సార్, అంటే ఎలా ఉండేది వాతావరణం? మీకు బేసిక్గా మీకు బ్యాక్గ్రౌండ్ లేదు, ఏం లేదు. సో కొత్త మనిషి వచ్చి మీరు ఫోటోలు పట్టుకుని తిరగడమే అంతే. ప్రతి ఆఫీస్కి వెళ్ళడం. మెడ్రాస్లో అంతే. ఎంత టీ నగరా? నేను ఉండేది ట్రస్ట్పురంలో ఉండేవాడిని. ఈవి సత్యనారాయణ గారు మాకు నా స్ట్రీట్లో అవతల ఉండేవాళ్ళు. ఎల్బి శ్రీరామ్ గారు, ఈవి సత్యనారాయణ గారు, వైవేస్ చౌదరి గారు. తమిళ ఎలా పేస తెరియుమా? తమిళ పేస అంత అప్పుడు 3 ఏళ్ళు ఉన్నా కానీ ఏమీ రావలేదు. కానీ బాధ్యతల వల్ల తిరిగి వచ్చారు, ఇంకా వదిలేసాను. టోటల్గా ఆశయం, అంబిషన్ వదిలిపెట్టేసా. కానీ అదృష్టంగా మళ్ళీ చదువు అది సార్ గ్రాడ్యుయేషన్ అండి. గ్రాడ్యుయేషన్ చేయగలిగారు. తర్వాత సేల్స్ ఉద్యోగం చెప్పారు కదా, చేశారు. తర్వాత రియల్ ఎస్టేట్లోకి వచ్చారు. మెడ్రాస్ వెళ్ళి బ్యాక్ వచ్చి డబ్బు సంపాదన కోసం రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ మొదలెట్టి, మార్కెటింగ్లో అనుభవంతో 4 రూపాయలు సంపాదించి అప్పులు తీర్చి కంపెనీ ఫ్లోట్ చేస్తాను, ప్రైవేట్ లిమిటెడ్ ఫ్లోట్ చేసి మేనేజింగ్ డైరెక్టర్గా ఒక 20 ఎకరాల భూమి తీసుకుని లేఅవుట్ చేసాం. గొప్ప సక్సెస్ సార్ అది. మీరు ఎక్కడ 2000, ఎక్కడ సిస్టర్ మ్యారేజ్ బాధ్యతలు, ఇది అక్కడి నుంచి కష్టాలు, అక్కడి నుంచి మీరు ఒక కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్, ఇప్పుడు అక్కడి నుంచి యాక్టర్ అయ్యి మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నప్పుడే రచన మొదలెట్టా. రచన కూడా చాలా గొప్ప బిజినెస్. కస్టమర్ ఎక్కడికో రామోజీ దాకా వెళ్ళి వచ్చేసరికి 2-3 గంటలు పడుతుంది. అమీర్పేటలో ఆఫీస్ ఉండేది. ఆడు వస్తాడా కడతాడా, ఈ టెన్షన్ ఎందుకు, ఈ టైంని ఎలా కిల్ చేద్దామని, ఏదో రాసేది ఉందిగా మన దగ్గర అని చెప్పని ఒక కథ రాసి స్వాతికి పంపించా. ఫస్ట్ కథ ప్రింట్ అయ్యేసరికి అమ్మ నేను రైటర్నే అనుకుని రెచ్చిపోయి దాదాపు 15 కథలు దాకా రాసా. 16 కథలు వచ్చాయి మొత్తం. అది కూడా గొప్ప విషయం. ఎందుకంటే చాలా గొప్ప కథలు రాసి పబ్లిష్ అవుతే ఏదో బాగుందని ఒక 10 మంది చదివి చెప్పడం తప్ప మనకు పెద్ద ఆదాయాలు ఏమి ఉండదు. దానితో గొప్ప రాత్రికి రాత్రి పేరు వచ్చే పని కూడా ఉండదు. అయినా మీరు రాశారు ఆర్టికల్స్, కథలు అంటే గొప్ప విషయమే. అసలు ఎలా వచ్చింది మీకు ఈ రచన? అంటే ఎమోషనే. అప్పుడు 96 ఇంకా ముందే ఉండదు. ఈ కరసేవ అని చెప్పి ఎక్కడ చూసినా జై శ్రీరామ్ బాబరీ మసీద్ కూల్చేసిన తర్వాత పరిస్థితిలో ఒక రోడ్డు మీద శ్రీరాముడు బొమ్మ వేశారండి. ఫస్ట్ టైం నేను రాయటం అనేది నాకు ఇగ్నిషన్ ఇచ్చినట్టు అయింది. నేను మోటార్ బైక్ మీద వస్తున్నా, చూస్తే బ్రహ్మాండంగా అద్భుతంగా చేశాడు పెయింట్. అది పైనుంచి వర్షం పడుతుంది. ఆ బొమ్మ మీద అక్కడ పోవాలా, అక్కడ 10 పైసలు బిళ్ళలు ఉన్నాయి, కానీ పెద్ద అమౌంట్ నాకు అనిపించలా. వచ్చి పడుకుంది. ఆ రాత్రి ఇదే గుర్తొచ్చింది. వేసిన ఆర్టిస్ట్ అవడం చాలా తెలివైనవాడు. ఇప్పుడున్న అట్మాస్ఫియర్, దీన్ని ఎమోషన్ని క్యాష్ చేద్దామని రాడు బొమ్మ వేశాడు. మరి జనాలు జయ శ్రీరామ్ అని అరుస్తున్నారు, కానీ డబ్బులు వేశారు వీడికి. వేయకపోతే వీడి ప్లాన్ వేస్టే కదా. అంత కష్టపడి వేశాడు. పైగా రావణ బొమ్మ వేస్తే దేవుడు క్షమించకపోవడం ఏంటి? వర్షం ఎందుకు కురిపిస్తున్నాడు? అటు సగులేంటి ఆడికి? ఆడు ఎంత మానసికంగా బాధపడి ఉంటాడు. ఇంత కష్టపడి వేసాను, డబ్బులు రాలేదు, పైగా దేవుడేమో చెరిపేశాడు. ఆడి బాధ అంతా నేను అడిగి తీసుకుని అసలు జనాలు నిజంగా ఎగిపోతే వేస్తుంటే వాళ్ళు సక్సెస్ఫుల్ థింకర్ అనుకుంటాము.